V25లో మరో ఉపయోగకరమైన విషయం ఏంటంటే ఒరిజినల్ ఇన్పుట్ వీడియోలోని ఫీచర్స్ని స్టైల్లో మనం కోరిన ఫీచర్స్ని ఇది చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఇన్పుట్ వీడియోలోని వ్యక్తిని చూడండి. కాస్త పొడుగైన జుట్టు ఉంది, కానీ ఇచ్చిన స్టైల్లోని పోర్ట్రైట్కి మాత్రం పొట్టి జుట్టు ఉంది. ఫైనల్గా అవుట్పుట్లో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మధ్య రకంగా ఉంది హెయిర్ లెంత్. V25తో ఒకే వీడియోని ఆర్కేనో, పిక్చర్, క్యారికేచర్ ఇలా రకరకాల స్టైల్స్లోకి మనం కన్వర్ట్ చేయవచ్చు. అంతేకాదు, పాత టూల్స్ కంటే ఇది వేగంగా పనిచేస్తుంది. సెకండ్కి ఎక్కువ ఫ్రేముల్ని ఇవ్వగలుగుతోంది. సెకండ్కి 5 నుంచి 10 వరకు ఫ్రేమ్స్ ఇస్తుంది. కోర్స్ అవుట్పుట్ రెజల్యూషన్ బట్టి టైం తీసుకుంటుందనుకోండి. కాబట్టి V25 టూల్ని ఫ్యూచర్లో యానిమేటర్లు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. యానిమేషన్ మూవీస్ తయారు చేయడం ఎంతో ఈజీ అయిపోతుంది. అంతేకాదు, వీడియో కాన్ఫరెన్స్ల్లో కూడా దీనిని వాడవచ్చు. కాన్ఫరెన్స్లో మన ఇమేజ్ని లేదా వీడియోని మనం ఇతరులకి ప్రజెంట్ చేసుకునేటప్పుడు ఈ టూల్ ద్వారా రకరకాల స్టైల్స్లో ప్రజెంట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జూమ్ లాంటి మీటింగ్ టూల్స్ ఉన్నాయి. వాటిలో పాల్గొన్నప్పుడు మన వీడియోకి రకరకాల స్టైల్స్ అప్లై చేస్తూ ఉంటాం. అయితే ఆ స్టైల్స్ లిమిటెడ్. V25తో స్టైలింగ్కి అనంతమైన అవకాశాలు ఏర్పడ్డాయి. ఏ ఒక్క ఇమేజ్నైనా రిఫరెన్స్గా ఇచ్చి మన వీడియో ప్రెజెంట్స్ రూపురేఖల్నే మార్చేయచ్చు.